ఆస్ట్రేలియా కాల్పుల కేసు అయితే కొత్త మలుపు తిరిగింది. కాల్పులకు పాల్పడింది హైదరాబాదీ అని తేలింది. ఇక టోలీ చౌకీలో ఉన్న సాజిద్ ఇంటికి వెళ్లడం కూడా జరిగింది. పోలీసు బృందాలు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు అనే సమాచారం కూడా అందుతోంది. మరి ఈ వార్త అనేది నిజమా కాదా, అసలు ఏం జరగబోతోంది, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కాల్పులకు తెగబడింది తండ్రి కొడుకులు సాజిద్, అదేవిధంగా నవీద్ అక్రమ్. సో ఇద్దరు కూడా హైదరాబాద్ వాసీలే అని చెప్పుకోవడానికి కూడా ఏదో రకంగా అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఎక్కడ ఏ కాల్పులు జరిగినా కూడా అది తీరా చూసుకునేసరికి మళ్ళీ హైదరాబాద్ లింక్ అనే కోణంలోనే కనిపిస్తోంది. అంటే ఒక లేని మచ్చ అనేది హైదరాబాద్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఎందుకు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అటు చార్మినార్ కానీ టోలీ చౌకీ కానీ. సో ఈ విధంగా మరి అటువంటి ప్రదేశాలలో పకడ్బందీ గస్తీ కానీ లేదంటే సెక్యూరిటీ కానీ ఒక నిఘా ఉంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. ఇటు సాజిద్ అదేవిధంగా నవీద్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అని చెబుతున్నారు. వారు 27 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. అంటే సాజిద్ ఎవరైతే ఉన్నాడో అతడు ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులకు ముఖ్య కారణం ఉంది. సో దీనికి సంబంధించిన 27 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లడము, అదేవిధంగా ఫారెన్ కి సంబంధించిన ఆస్ట్రేలియా మహిళను తను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒక పండ్ల దుకాణాన్ని కొనసాగిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. మరి ఎవరి ఆదేశాల మేరకు ఇటువంటి కాల్పులకు తెగబడ్డారు? అదేవిధంగా ఫిలిప్పీన్స్ లో కూడా వారు ట్రైనింగ్ తీసుకున్నారు అని చెబుతున్నారు. ఇక టోలీ చౌకీలోని సాజిద్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడి నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. విజయ్, అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారంటే సాజిద్ ఇల్లు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా క్లాసీగా మనకు కనిపిస్తోంది. అతడికి నిధులన్నీ కూడా ఐసీఎస్ నుంచి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల బందోబస్తు ఏదైనా ఉందా అక్కడ? రేఖ, గత 2 రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని బీచ్లో ఏదైతే కాల్పులు జరిపినటువంటి సాజిద్ అక్రమ్ అతని కొడుకుకు సంబంధించినటువంటి ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కొద్దిసేపటి క్రితమే ఇంటికి సంబంధించి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా ఇంటికి మెయిన్ గేట్కి లాక్ చేసేసుకొని అక్కడ తాళాలు వేసుకొని ఇంటి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు విజువల్స్లో అయితే కనిపిస్తూ ఉంది. సో విలాసవంతమైనటువంటి ఈ బంగ్లా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ ఈ బంగ్లాకు సంబంధించి ఈ ఏదైతే ఇంటి నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది, 9-4-2277/A/, అలాగే 115 అనేటువంటి మనకు ఇంటి నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంట్లో విలాసవంతమైనటువంటి ఇల్లు కావడంతో పాటు ఖరీదైనటువంటి కార్లు కూడా ఇంట్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి 2-3 సార్లు కూడా వచ్చినట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించి కూడా తన అన్నదమ్ములతోని కొంత వివాదాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా సాజిద్ అక్రమ్ గత 27 సంవత్సరాల్లో 3 సార్లు హైదరాబాద్ కూడా వచ్చి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే పూర్తిగా ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తనకు ఒక వృద్ధ తల్లి ఉన్నా కూడా ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు అన్నటువంటి ఆ ధోరణిలో పూర్తిగా కుటుంబంతో సంబంధాలు తెంచుకొని సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో ఒక క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా అక్కడే నివాసం ఉంటున్నాడు. అక్కడే అతనికి కొడుకు కూడా పుట్టినటువంటి తర్వాత ఆ కొడుకుకి ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభించింది. సో ఆ కొడుకుకు కూడా ఇటు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించడంతో ఇద్దరూ కలిసి కూడా ఫిలిప్పీన్స్కి గత నవంబర్లో ఫిలిప్పీన్స్కి కూడా వెళ్ళినట్టుగా అయితే నిఘా వర్గాలు ఇప్పటికీ ఆధారాలు సేకరించాయి. 28 రోజులు అక్కడే సాజిద్ అతని కొడుకు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 28 రోజుల అనంతరం మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చి 14వ తారీఖున బోండీ బీచ్లో ఆదివారం రోజున హనూకా వేడుకల కోసం అక్కడ చాలా మంది సమూహం అయితే ఉన్నారు. ఆ సమూహం పైన విచక్షణ రహితంగా ఏదైతే మిషన్ గన్స్ తీసుకొని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 20 మందికి పైగా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే సాజిద్ అక్రమ్ అలాగే అతని కొడుకు నవీద్ అక్రమ్ అసలు ఎక్కడి నుంచి వీళ్లకు ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ప్రభావితమయ్యాయి, ఎక్కడ వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఇక్కడ అధికారిక నిఘా వర్గాలు కూడా డేటా అయితే సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే సుమారుగా 27 ఏళ్ల క్రితం
ఇక్కడ ఆస్ట్రేలియాకి అయితే సాజిద్ వెళ్ళినట్టుగా కూడా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్లో అయితే అధికారులు సంపాదించారని చెప్పాలి. 1998 నవంబర్లో ఆస్ట్రేలియాకు సాజిద్ వలస వెళ్ళాడు. అయితే తర్వాత వెనెరా గ్రాసో అనేటువంటి ఒక యూరోపియన్ మూలాలు ఉన్నటువంటి ఒక మహిళను వివాహం చేసుకున్న తర్వాత అక్కడే శాశ్వతంగా కూడా స్థిరపడ్డాడు. సో వారికి జన్మించినటువంటి ఈ నవీదే ఇప్పుడు నవీదు సాజిద్ ఇద్దరు కలిసి కూడా విచక్షణ రహితంగా ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అయితే ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత ఈ కుటుంబంతో పూర్తిగా బాంధవ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెంచుకున్నట్లుగా కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా. ముఖ్యంగా టోలీ చౌకీలో ఈ భవంతి ఏదైతే విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి భవంతి ఏదైతే కనిపిస్తా ఉందో ఈ బిల్డింగ్కు సంబంధించి కూడా ఇక్కడ కొన్నిసార్లు 2-3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా దీనికి ఏదైతే ఆస్తి వివాదం ఉందో దానికి సంబంధించి కూడా తన సోదరులతోని కొన్ని గొడవలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సోదరులతోని సాజిద్కు అలాగే ఇతర ఉగ్రవాదాల సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధాలు ఉన్నాయా, లేదా సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఎందుకుంది, అసలు ఆ పాస్పోర్ట్ నిజమైనటువంటి పాస్పోర్ట్ అయినా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. సో నవీద్ ఏదైతే సాజిద్ కొడుకున్నాడో సాజిద్ కొడుకు నవీద్ ఆస్ట్రేలియాలో పుట్టాడు కాబట్టి ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది ఓకే. కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా సాజిద్ ఇంకా ఇండియన్ పాస్పోర్ట్తోనే ఎందుకు ఆయన తిరుగుతున్నాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 27 ఏళ్ళు అయినప్పటికీ కూడా సాజిద్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందకపోవడానికి కారణాలేంటి, ముఖ్యంగా ఫిలిప్పీన్స్కు వెళ్ళడం, తర్వాత ఫిలిప్పీన్స్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళడం, సో అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, పాకిస్తాన్లో ఏ ఉగ్రవాద సంస్థలతోటి వీళ్ళకు పరిచయాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం ఈ బిల్డింగ్ను చూసుకున్నట్లయితే సుమారుగా 3 అంతస్తుల బిల్డింగ్ కూడా మన వెనకాల కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా సాజిద్ పలుమార్లు ఆ సోదరులతోని సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ విజయ్, అక్కడ ఇంటి వద్ద పరిసరాలు, ఇంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు వారితో మాట్లాడే ప్రయత్నం ఏదన్నా చేశారా? అలాగే సాజిద్ తండ్రి మరణించినప్పుడు కూడా చూడటానికి చివరి చూపు చూడడానికి కూడా సాజిద్ రాలేదు అతని తండ్రిని అంటూ కూడా డీజీపీ ఇచ్చిన ప్రెస్ మీట్ లో అంటే ప్రెస్ నోట్ లో మనకు కనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కుటుంబానికి సంబంధించిన సంబంధాలు కూడా అసలు లేనట్టుగా మనకు కనిపిస్తుంది, చాలా బలహీనంగా అయితే ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో తల్లి కూడా 80 సంవత్సరాలని చెబుతున్నారు. అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూడడానికి కూడా రాలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఎస్రేఖ మనం చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఈ చుట్టుపక్కలంతా కూడా ఆ సాజిద్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి వ్యక్తుల ఇల్లే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే సాజిద్కు సంబంధించి అతని సోదరులకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడ ఎవరు కూడా వారితో మాట్లాడే వాళ్ళు కాదు అంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సుమారుగా 27-30 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పటి నుంచి కూడా ఎవరు ఆయన్ని చూడలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు మాత్రమే సాజిద్ అధికారికంగా ఇక్కడికి ఇండియాకు వచ్చాడు. అది కూడా కేవలం ఆస్తి వివాదానికి సంబంధించి మాత్రమే ఇండియాకు వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆయన తండ్రి చనిపోయినప్పుడు కూడా చూడడానికి రాకపోవడం, అది కూడా అంత్యక్రియలకు కూడా రాకపోవడం వెనకాల అసలు కారణాలు ఏమున్నాయి, సో అంత బలమైనటువంటి కారణాలు ఏమున్నాయటువంటి దానిపైన కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో బాయ్, ఏ లోగ్ कब गया था बाहर? वो लोग कब गया था बाहर? नहीं मैंने मेरे को क्या भी वो साजिद के बारे में क्या मालूम है आपको? कौन साजिद? ये घर वाला साजिद. ना मालूम क्या भी. సో చూస్తూ ఉన్నాము పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సాజిద్ గురించి అడిగినప్పుడు ఏమీ తెలియదన్నటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా అసలు సాజిద్కి సంబంధించి గతంలో ఎప్పుడైతే 3 సార్లు ఈ ఇంటికి వచ్చి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా అసలు ఎవరు ఆయనని గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉండడంటూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు అనేటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అడిగినప్పుడు కూడా సో వాళ్ళెవరు అసలు తెలియదు అనేటువంటి సమాధానం అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా లోపల చూసుకోవచ్చు, ఇంటి పర్యావరణం చూసుకున్నట్లయితే పూర్తిగా ఒక ఖరీదైనటువంటి కార్లు కావచ్చు, లేకపోతే ఈ బిల్డింగ్ మొత్తం దృశ్యాలు చూసుకోవచ్చు. 3-4 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో సాజిద్కు సంబంధించి ఐఎస్ఐఎస్కి సంబంధించి ఏవైనా ఇదివరకు అంటే ఆస్ట్రేలియాకు వెళ్ళక ముందే ఎక్కడైనా ఆ యొక్క మూలాలు ఉన్నాయా, అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళాడు, సో గతంలో అంటే ఈ దాడి ఏదైతే
బోండి బీచ్లో జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి కంటే ముందు ఎక్కడైనా ఇంకా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఇది పూర్తిగా అంతర్జాతీయ సెక్యూరిటీకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి అంశంగా కూడా తీసుకోవచ్చు. గతంలో ఆస్ట్రేలియాకు వెళ్ళక ముందు ISISకి సంబంధించి లేకపోతే ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా సాజిద్కి, లేకపోతే ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకున్నాడు సాజిద్, బీకామ్ కూడా కంప్లీట్ చేశాడు. సో మరి ఆ టైంలో ఏమైనా ఇతర కార్యకలాపాలకు అంటే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అందుకే ఆస్ట్రేలియాకు వెళ్ళాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత ఈ బోండి బీచ్ ఘటన కంటే ముందు అయినా అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాడా పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా టోలీ చౌకీ ఏరియా అంతా కూడా ఇప్పటికే పోలీసుల కనుసన్నల్లో ఉండాలి, పోలీసుల నిఘా అండర్లోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్పారు. అయితే మొత్తానికి టోలీ చౌకీ ఏరియాలో ఉన్నటువంటి సాజిద్ ఇంటి పరిసరాలు చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన సోదరులు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, పూర్తిగా ఇంటికి తాళం వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే సాజిద్ ఈ కుట్ర అంటే దీనికి ఈ యొక్క ఘటనకు సంబంధించి అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో ఆయనకేమైనా ఈ ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసులు సంబంధించి కూడా అధికారులు అయితే కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎప్పుడు ఖాళీ చేశారు సార్ వీళ్ళు? అంటే అంతకుముందు ఏమైనా వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా సార్? తెలియదు, నేను ఇప్పుడే వచ్చాను సాయి. రైట్, పోలీసులు కూడా ఇప్పుడే సాజిద్ ఇంటికైతే చేరుకున్నారు. రేఖ, ముఖ్యంగా ఈ ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, గతంలో ఎవరెవరి పేరు పైన ఈ ఇల్లు ఉంది, లేకపోతే ఈ ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, వచ్చినటువంటి ఇదివరకు ఈ ఇంటికి సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి వెళ్ళారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. సో ఇటు టోలీ చౌకీ పోలీసులు కూడా ఇంటికి చేరుకొని సాజిద్ ఇంటికి చేరుకొని దర్యాప్తునైతే ముమ్మరం చేశారనే చెప్పాలి. గతంలో అంటే సాజిద్ ఇక్కడికి రాకముందు ఇంకెవరైనా వచ్చి వెళ్ళారా, లేకపోతే సాజిద్ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారని చెప్పాలి. అటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, నిఘా వర్గాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇటు స్టేట్ పోలీస్ కూడా ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఉగ్రమూకలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండడము, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే హైదరాబాద్కు చెందినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అందులో ఇంక్లూడ్ అయ్యి అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉండడం అనేది కొంత తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ ఏదైతే టెర్రరిజానికి సంబంధించి లేకపోతే తీవ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో చూసాం మనం, విజయనగరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మనం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, NIA బలగాలు కావచ్చు, లేకపోతే ఇతర సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కావచ్చు. సో హైదరాబాద్ లో కూడా చూసాము చాలా ఇలా పలుమార్లు ఎందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎస్ విజయ్, ఇప్పుడు మీరు ఆ ఇల్లంతా కూడా మీరు చూపిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల వారిని అడిగినప్పుడు కూడా అసలు సాజిద్ ఎవరు మీకు తెలుసా అని అడిగినప్పుడు కూడా అతను ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అంటే ఇటువంటి విలాసవంతమైన భవనాలు, ఒక 4 floors ఉంది, అదేవిధంగా మంచి కార్స్, కాస్ట్లీ కార్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇంట్లో మాత్రం ఎవరూ లేని సందర్భాలు ఉన్నాయి. అసలు ఆ ఇంట్లో అసలు మనుషుల సందడి ఉందా లేదా అని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినా కూడా వారం రోజుల నుంచి కూడా ఇంట్లో ఎవరూ లేనట్టుగా అక్కడ పరిసరాలు చూస్తే మనకు కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి వాటిలలో నివసించే వాళ్ళు వాళ్ళ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలను, పేరెంట్స్ అక్కడ ఉంచి వారు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదన మీద ఉండి ఇటువంటి ICC కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఇటువంటి విషయాలు అనేటివి వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పటికైనా కూడా పోలీసులు ఇటువంటి భవనాలకు సంబంధించి భవనాలు ఉన్నప్పటికీ కూడా అసలు ఓనర్స్ ఎవరో కూడా తెలియకుండా వారు విదేశాలలో ఉంటున్నారు అని చెప్పుకుంటూ చాలా సీక్రెట్ గా జరుగుతుంటాయి. సో ఇటువంటి భవనాలపైన ఇప్పుడు కూడా పోలీసులు ఒక దృష్టి కేంద్రీకరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇక ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతటి విలాసవంతమైనటువంటి భవనంలో సుమారుగా ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండవచ్చు. ఎందుకంటే 4-5 అంతస్తుల బిల్డింగ్ ఇది, మనకు విజువల్స్లో చూడొచ్చు. సో అలాంటి బిల్డింగ్స్లో 1-2 మాత్రమే ఉండడం ఏంటి, ఆ ఉన్నటువంటి వ్యక్తులు కూడా
పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియకుండా, ఇప్పుడు మనం ఇందాక వాళ్ళని ప్రశ్నించినప్పుడు, పక్కన ఇళ్లలో ఉండే వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అని చెప్పేసి జవాబు ఇచ్చారు. సో అలాంటి చర్యలకు అంటే ఎవరికి కనిపించకుండా ఉండడం ఏంటి అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే నిఘా పెట్టారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ సాజిద్ ఫ్యామిలీ కూడా గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాజిద్ వద్ద ఇండియన్కు సంబంధించినటువంటి ఇండియన్ పాస్పోర్ట్ దొరికింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ సాజిద్ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఎందుకంటే 27 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళినటువంటి ఒక ఇండియన్ పౌరుడు ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కూడా సేకరించవచ్చు, తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మీదనే ఎందుకు ట్రావెల్ చేశాడు? అటు ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు, అలాగే పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ సాజిద్ దగ్గరేమో ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, అండ్ అతని కొడుకు నవీద్ దగ్గరేమో ఆస్ట్రేలియన్ సిటిజన్కు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంది. సో ఇటు తిరిగి వచ్చినప్పుడు, ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. మరి ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ యూజ్ చేయాల్సి వచ్చింది? అంటే నిజంగానే ఆయన దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉందా, లేకపోతే ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ని దాచిపెట్టి తిరిగి ఈ ఇండియన్ పాస్పోర్ట్ని యూజ్ చేశాడనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఇంకా డీటెయిల్స్ సేకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి భవంతులు ఏవైతే భవనాలు ఉన్నాయో, ఇంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నప్పటికీ కూడా ఎవరూ కనిపించకుండా ఉండడం ఏంటి? అలాగే ఇక్కడ సీక్రెట్గా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే అంటే ఆయా కుటుంబాలు కావచ్చు, ఆ బిల్డింగ్స్కు సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు, సో ఎందుకు ఉంటున్నారు, అలాగే బిల్డింగ్స్కు సంబంధించి ఎవరికైనా రెంట్కి ఇస్తున్నారా, తెలిసిన వారికి ఇస్తున్నారా, లేకపోతే తెలియని వారికి ఇస్తున్నారా, లేకపోతే రెంట్కి ఇచ్చినటువంటి పర్సన్స్ అంటే ఆ ఫ్యామిలీస్ ఎలాంటి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని రెంట్కి ఇవ్వడమా లేకపోతే అద్దెకి ఇవ్వడం అనేటువంటిది కూడా చేయాలంటూ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఏదైతే రిస్ట్రిక్టెడ్ పర్సన్స్ ఉంటారో, కొంతమంది వారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళపైన కూడా ప్రత్యేక దృష్టి పోలీసులు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సాజిద్ ఇల్లనే కాదు, సో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, సాజిద్కు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు నిఘా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఈ రేఖ. Right. Thank you, Vijay. Thanks for the live details.